అందరికీ నమస్కారం. మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. కార్తీక మాసం ఆరంభమవుతోంది కాబట్టి ముందుగా కైలాసవాసి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములు మీ అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్తీక మాసం 30 రోజులు కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కార్తీక పురాణాన్ని ప్రతిరోజు మీకు వినిపించాలి అని మేము సంకల్పించాము. కాబట్టి ఈ కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆచరించవలసిన నియమాలు ఏమిటి, దానం చేయవలసిన వస్తువులు ఏమిటి, ఏ దైవాన్ని ఏ రోజు ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, జపించవలసిన మంత్రం ఏమిటి, ఏ ఏ ఆహారాలు నిషిద్ధము, ఏ రకమైన ఫలితాన్ని పొందుతాము అనే విషయాలు మీకు ప్రతిరోజు తెలియచేస్తూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు అందించాలనే ఈ చిరు ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఆలస్యం చేయకుండా మొదటి రోజు ఏ పనులని ఆచరించాలి అనే విషయాన్ని ముందుగా తెలుసుకొని కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయాన్ని పారాయణ చేద్దాము. మొదటి రోజు మనము ఇవ్వవలసిన దానము నెయ్యి, అలాగే పూజించవలసిన దైవము అగ్నిదేవుడు, జపించవలసిన మంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ, ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. ఈ మంత్రాన్ని మనము అనేక సార్లు పఠించడం వలన మనకి ఆ అగ్నిదేవుడు యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయి. అలాగే ఈరోజు ఏ ఆహారాన్ని నిషేధించాలి, నిషిద్ధము, ఏ ఆహారం నిషిద్ధము అనగా ఉల్లి, ఉసిరి, చద్ది ఎంగిలి, అలాగే చల్లని వస్తువులు, వీటికి దూరంగా ఉండాలి. కాబట్టి వీటిల్ని ఆచరిస్తూ మనము ఈరోజు అధ్యాయంలోకి వెళ్దాం. కార్తీక పురాణము 1వ అధ్యాయము కార్తీక వ్రత విధానము. వాగీసాధ్య సుమనస సర్వార్థాన ముపక్రమే యం నత్వా కృతకృత్వా స్తుత్యం నమామి గజాననం. నైమసారణ్యమునందు సత్రయాగము చేయుచున్న సౌనకాది మహామునులందరూ కూడా బహుపురాణవేత్తయు వ్యాస శిష్యుడగు సూతుని చూచి, మహానుభావ, ఒకప్పుడు జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక వ్రత మహత్యము గురించి చెప్పి ఉన్నాడట కదా, దానిని మేము కూడా వినాలని కోరుకుంటున్నాము, సవిస్తరముగా వివరింపుము అని అడిగారట. సూతుడు అప్పుడు ఇట్లు చెప్పసాగెను. మునీంద్రులారా, పూర్వం కార్తీక మహత్యమును బ్రహ్మ నారదునకు, శివుడు ఉమాదేవికిని, శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పారు. దానినే వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. మరలా నేను మీకు ఆ మహత్యమునే వినిపిస్తాను. దీనివలన సర్వసంపదలు కలుగును. విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును. ఒకప్పుడు సిద్ధాశ్రమము అను ఆశ్రమమునకు పోవుచు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన మునికి ఆర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించి, మునీంద్ర, మీ రాక వలన నేను ధన్యుడనైనాను అని అనెను. నా పితృదేవతలు తరించినారు, మీ రాక మాకు శుభప్రదమైనది అన్నాడు. అందుకు మునిచంద్రుడు, రాజేంద్ర, నేను ఈ ఆశ్రమమునకు పోవచ్చు ఇటు వచ్చినాను. రేపు ఇక్కడ యజ్ఞము జరుగుతున్నది, నీవు దానికి సరిపడినట్లు ధనము ఇవ్వవలెను అని అడుగగా, రాజు, కావలసిన ధనమును నేనిస్తాను, చింతింపవలదు. నీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలెను, నాకు కొన్ని ధర్మ రహస్యములు చెప్పుడు అని అనగా, కార్తీక మాసమును సర్వమాసముల కంటెను సర్వధర్మముల కంటెను గొప్పది అందురు కదా, అది ఎట్లో నాకు చెప్పండి అని అన్నాడు. వశిష్ఠుడు, రాజా, లోకములను ఉద్ధరించు కోరికతో సద్బుద్ధితో నీవు అడిగిన మాట చాలా యోగ్యంగా ఉన్నది. వినుటతోడనే పాపములను పోగొట్టు ఆ మహా విషయమును చెప్పుచున్నాను, వినుము. సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు కార్తీక మాసమున మానవుడు నిర్మల చిత్తుడై స్నానము, దానము, పితరులకు శ్రాద్ధము, దేవతా పూజ ఏది చేసినను అక్షయమైన ఫలితములు కలుగునని చెప్పుదురు. ఈ కార్తీక మాస వ్రతమును తులా సంక్రమము నుండి నెల రోజులు గాని,
కార్తీక శుద్ధ పాడ్యమి నుండి గాని మొదలు పెట్టవచ్చును. నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే అనుచు సంకల్పము చేసి కార్తీక స్నానము ప్రారంభించాలి. కార్తీక మాసమునందు సూర్యోదయ వేళ కావేరీ నదీ స్నానము చేసినచో విశేష ఫలము కలుగును. సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోకపావని అయిన గంగ అన్ని నదులలోనూ కాలువలలోనూ చెరువులలోనూ నూతులు మున్నగు జలాశయములన్నింటిలోనూ ప్రవేశించును. చివరికి గోష్పాదమంతైన నీటిగుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును. సర్వవర్ణములు వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచు ఈ వ్రతము చేయవలెను. ముందుగా సాధనుడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనమును చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుణ్ణి అనుమతి పొంది మొలలోతు నీళ్లలో దిగి స్నానము చేయాలి. దేవ ఋషి పితృ తర్పణములను చేసి అఘమర్షణ మంత్రాలతో స్నానము చేసి బొటని వ్రేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి ఆత్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్టను విడిచి తడి బట్టలతో తల తప్ప తక్కిన దేహమును పొడి బట్టలతో తలను తుడుచుకొని ఆచమించి విష్ణుస్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకోవాలి. తరువాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములను లేదా విభూదిని ధరించవచ్చు. ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించాలి. పిదప ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలెను. కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వదేవము చేసుకొని భోజనమైన తరువాత మరలా పురాణ శ్రవణము చేయాలి. సాయంకాలము సంధ్యావందనాదులను చేసుకొని విష్ణువును ఉద్దేశించి గాని శివుడిని ఉద్దేశించి గాని దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసుకున్నాక స్తోత్రములను పాడి నమస్కరించాలి. ఇది నిత్యకృత్యము. ఇట్లు కార్తీక మాసములో అన్ని రోజులు భక్తి శ్రద్ధలతో ఆచరించిన పరమ భక్తుడు మరలా జన్మములెత్తకుండా వైకుంఠమును చేరి ఆనందించును. ఇట్లు కార్తీక వ్రతమును చేసినచో ఈ జన్మములోనూ పూర్వజన్మములోనూ చేసిన పాపములన్నీ నశించును. బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఎవ్వరైనను కూడా భక్తిభావములతో ఈ వ్రతమును చేయవచ్చును. స్త్రీలు కూడా చేయవచ్చును. అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు. సంధ్యావందనము ఔపాసనము వైశ్వదేవము బ్రహ్మయజ్ఞము ఇవే అవసరం లేదు. తక్కిన స్నాన పూజా విధానములన్నీ కూడా సమానమే. ఎవ్వడైనను కూడా కార్తీక మాస వ్రతము చేయలేని అసక్తుడైనచో అతడు వ్రతము చేయువానిని చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పెను. ఇది ప్రథమ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.